మే 2వ తేదీన ప్రధాని పర్యటన విజయవంతానికి సమిష్టిగా కృషి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. రాజధాని పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జి రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, మేయర్ కోవలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. అమరావతి పునర్నిర్మాణానికి విచ్చేసే ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. 3 నియోజకవర్గాల నుంచి దాదాపు 90,000 మందికి పైగా ప్రజలు ప్రధాని సభకు హాజరయ్యే అవకాశం ఉన్నందువలన తగిన రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి, భోజనం, మజ్జిగ వంటి ఏర్పాట్లు సమర్థవంతంగా చేయాలని ఆదేశించారు. ఇక్కడ ప్రజల మనోభావాలు, ఇక్కడ ప్రజలు చేసేటువంటి త్యాగాలు, ఏవైతే రైతులు 30,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతుల శ్రమ కానీ వారి వృధా కాకుండా, వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు అనేటువంటి విషయంతోనే ప్రజలందరూ కూడా నాడు రాక్షస పాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి స్వస్తి చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం లేని రాజధాని ఉంది, ఇక్కడ రాజధాని లేని నగరం ఎక్కడ లేకుండా ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా లేకుండా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాజధాని పునర్నిర్మాణం కావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా రాజధాని ఇక్కడే నిర్మాణం చేసుకోవాలి. ఏదైతే నాడు భూమి పూజ చేశారో, నాడు ప్రధానమంత్రి చేసినటువంటి పూజ, ఈ యొక్క పూజ వృధా కావద్దనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి రాష్ట్రం మళ్ళీ ఈరోజు రాజధానిలో పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి సమీక్ష మీద అనేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలు అందరూ కూడా ఈ యొక్క చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క గుంటూరు పార్లమెంటు నుంచే 2,25,000 మందిని టార్గెట్ తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా 90,000 ఈ యొక్క 3 నియోజకవర్గాల నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఆ వచ్చే ప్రజలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అక్కడ భోజనాలు కానీ, ఎండలో తీవ్రత ఉన్న దృష్ట్యా మంచినీళ్ళు కానీ, ఇంకా బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది. అధికారులకు కూడా నమస్కారం. రేపు నెల 2వ తేదీన జరగబోయేటువంటి అమరావతి రాజధాని యొక్క పునః ప్రారంభోత్సవ సభ విజయవంతం కోసం ఈరోజు గుంటూరు జిల్లాలో గుంటూరు ఈస్టు, వెస్టు, పత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గాల నుంచి దాదాపు 90,000 మందిని ఇక్కడి నుంచి తరలించాలనేటువంటి ఒక టార్గెట్ను నిర్దేశించుకున్నాం. ఈరోజు పార్టీ యంత్రాంగంతో అదేవిధంగా అధికారులతో కూడా సమీక్ష చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఎంతవరకు మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చేయగలము, బయట నుంచి ఏ రకంగా తీసుకురాగలము, వాళ్లకు ఏ రకమైనటువంటి భోజన సదుపాయం ఏర్పాటు చేయాలనేటువంటి అన్ని విషయాలపైన కూలంకషంగా చర్చించుకొని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గాల్లో ఉండేటువంటి శాసనసభ్యులతో కోఆర్డినేట్ చేసుకొని అటు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా మరి ఇక్కడి నుంచి రాజధానిలో జరిగేటువంటి రేపు మే 2వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది గొప్ప బహిరంగ సభ ఉంది. మరలా క్యాపిటల్ ఆయన మరలా శంకుస్థాపనకు రాబోతున్నారు. ఆ రోజు జరిగే సభకి సామాన్య ప్రజలు, సామాన్య కార్యకర్తలు, అట్లాగే కూటమి సంబంధించిన నాయకులు వాళ్ళందరూ కూడా ఆ యొక్క సభా ప్రాంగణానికి చేరడానికి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి చూస్తున్నాం కదా, బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఎటువంటి వడదెబ్బలు లేకుండా వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ దగ్గర నుంచి, బస్సు సౌకర్యం దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి కూడా వారికి ఏ విధంగా మనం ఈ మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మన జిల్లాకి మొట్టమొదటిసారిగా విచ్చేసిన గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క జరగబోయే సభ భారతదేశ చరిత్రలో ఇదొక స్థిరస్థాయిగా నిలబడిపోవాలి. ముఖ్యంగా ఈ యొక్క సౌత్ ఇండియా ప్రాంతంలో మనం